హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పొంగనం దోశని ఎలా వేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దామండి. చాలామంది ఇండ్లల్లో దోశపిండి అనేది కొద్దిగా పులిపెక్కి ఉంటుంది. అలాంటి టైంలో మనం పొంగనాలు వేసుకుంటూ ఉంటాము, గుంత పొంగనాలు. అలా గుంత పొంగనాలు కాకుండా సింపుల్ వేలో పొంగనం దోశని ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొద్దిగా దోశపిండి మిగిలింది. ఇది కూడా కాస్త పులుపుగా ఉంది. ఇందులో కొద్దిగా వంట సోడాను వేసేసి చక్కగా కలిపేసి కాసేపు పక్కన పెట్టాలి. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ కాగానే సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవద్దండి, కాస్త తక్కువగానే వేసుకోవాలి. ఇందులోనే కచ్చా పచ్చాగా దంచిన అల్లం ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే 4-5 కరివేపాకు రెమ్మ ఆకుల్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఒక గుప్పెడుమైన శనగపప్పు అయితే సరిపోతుంది, ఎక్కువ ఏం పట్టవండి. దోశ బ్యాటర్కి సరిపడ విధంగా మనం ఇంగ్రీడియంట్స్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎక్కువ దోశ బ్యాటర్ ఉంటే అన్నింటినీ కాస్త ఎక్కువగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలియదిప్పుకోవాలి. ఉల్లి ముక్కలు ఏమాత్రం మెత్తబడకుండా ఉండేలాగా చూసుకునేలాగా కలియదిప్పుకోవాలండి. ఉల్లి ముక్కలు అనేవి మెత్తబడకూడదు. మెయిన్గా మెత్తబడితే కనుక దోశ క్రిస్పీగా ఉండదు, టేస్టీతో ఉండదు. జస్ట్ ఆయిల్లో వేపుకోవాలి అంతే. ఒక 5 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత దోశ బ్యాటర్లో వేసుకోవాలి. ఇందులోనే కాస్తంత ఉప్పు వేసేసి చక్కగా కలియదిప్పేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఉల్లి ముక్కలు ఏమాత్రం మెత్తబడలేదు. ఇలా మెత్తబడకుండా ఉంటేనే దోశ అనేది మంచిగా వస్తుంది. ఇలా చక్కగా కలియదిప్పేసిన తర్వాత పొంగనం దోశను వేసేసుకోవచ్చు. చాలామంది పసుపు కూడా వేసుకుంటారు. నేనైతే పసుపును అవాయిడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే కాస్తంత పసుపును కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత దోశ బ్యాటర్ని చక్కగా కలియదిప్పేసుకోవాలి. ఇవన్నీ వేయటం వలన పులుపు అనేది తగ్గుతుందండి. ఎక్కువ పులుపుగా ఉన్న దోశ బ్యాటర్ అనేది పులుపు తగ్గుతుంది. స్టవ్ పైన దోశ పెంకు పెట్టేసి దోశ పెంకు కాలిన తర్వాత ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి కలిపెట్టి ఉంచుకున్న పొంగనం దోశ బ్యాటర్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలాగా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్నే మనం పొంగనాలుగా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి గుంత పొంగనాలుగా. అలా కాకుండా ఇలా సింపుల్ వేలో దోశగా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకొని తిన్నా టేస్ట్ ఒకేలాగానే ఉంటుంది. 1 సైడ్ కాలిన తర్వాత ఆయిల్ని ఇంకొకసారి స్ప్రెడ్ చేసేసి రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో పొంగనం దోశను వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే డైరెక్ట్గా దోశని ఇలాగే ఇచ్చేయచ్చండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసాం కాబట్టి పిల్లలు చట్నీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు, ఇలాగే తినేయచ్చు. పెద్దవాళ్ళకైతే కనుక ఏదైనా పల్లి చట్నీ ఎర్రకారంతో కూడా మనం టేస్ట్ చేయవచ్చు. సింపుల్ ప్రాసెస్లో కొద్దిగా పులుపెక్కిన దోశ ప్యాటర్ని ఇలా పొంగనం దోశలాగా వేసేసుకోవచ్చండి. మరి మీకు నేను చేసిన ఈ పొంగనం దోశ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కంపల్సరిగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ పొంగనాలుగా కాకుండా ఇలా వెరైటీగా దోశగా కూడా వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.